ఒక చిన్న పట్టణంలో రామారావు అనే రిటైర్డ్ క్లర్క్కు ఇద్దరు కూతుళ్ళు, సీత మరియు గీత. సీత పెద్దమ్మాయి, చాలా బాధ్యతగలది. తల్లిలేని ఇంట్లో తండ్రికి ఆసరాగా ఉంటూ ఇంటి పనులన్నీ చూసుకుంటూ చెల్లిని ప్రాణంలా చూసుకుంటుంది. గీత చిన్నమ్మాయి, కొంచెం గారబంగా పెరగడం వల్ల అల్లరిపిల్ల, ఏది కావాలన్నా పట్టుబట్టి సాధించుకుంటుంది. రామారావుకు తన కూతుళ్ళు ఇద్దరూ ఒకే ఇంటికి కోడళ్లుగా వెళ్తే ఒకరికొకరు తోడుగా ఉంటారని ఒక పెద్ద ఆశ. అనుకోకుండా నగరంలో ఒక పేరున్న కుటుంబం నుండి సంబంధం వస్తుంది. ఆ ఇంటి యజమానురాలు రాజేశ్వరీదేవి. ఆమెకు ఇద్దరు కొడుకులు, రామ్ మరియు లక్ష్మణ్. రామ్ చాలా పద్ధతిగలవాడు, లక్ష్మణ్ కొంచెం మోడర్న్ ఆలోచనలు కలవాడు. రామారావు కోరిక మేరకు పెద్దమ్మాయి సీత రామ్ను, చిన్నమ్మాయి గీత లక్ష్మణ్ను పెళ్లి చేసుకుని ఒకే ఇంటికి కోడళ్లుగా అడుగుపెడతారు. పెళ్లయ్యాక కొత్త కోడళ్లకు అత్తగారు రాజేశ్వరీదేవి కొన్ని నిబంధనలు విధిస్తుంది. మా ఇంటి పద్ధతులు, గౌరవం కాపాడటం మీ బాధ్యత అని చెప్తుంది. సీత తన మంచితనంతో అత్తగారిని తల్లిలా చూసుకుంటూ ఇంటి బాధ్యతలను చక్కబెడుతుంది. కాని గీతకు ఆ ఇంటి కట్టుబాట్లు నచ్చవు. ఆమెకు బయట తిరగడం, పార్టీలు చేసుకోవడం అంటే ఇష్టం. ఈ క్రమంలో గీత చేసే పనుల వల్ల అత్తగారి దృష్టిలో సీతకు కూడా చెడ్డపేరు వస్తుంది. గీత ఒక అడుగు ముందుకేసి తన భర్త లక్ష్మణ్ను తీసుకుని వేరుకాపురం వెళ్లాలని ప్లాన్ చేస్తుంది. అక్కా, నువ్వు కూడా మాతో వచ్చేయ్, ఈ అత్తగారి అరాచకాలు భరించలేం అని సీతను రెచ్చగొడుతుంది. కాని సీత మాత్రం కుటుంబాన్ని ముక్కలు చేయడం సులభం గీతా, కాని అందరినీ కలిపి ఉంచడమే గొప్పతనం అని చెప్తుంది. రాజేశ్వరీదేవికి ఆకస్మికంగా అనారోగ్యం కలుగుతుంది. అదే సమయంలో వ్యాపారంలో పెద్ద నష్టం వస్తుంది. ఆస్తి మొత్తం వేలం వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ క్లిష్ట సమయంలో గీత భయపడిపోయి తన నగలు తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోవాలని చూస్తుంది. అప్పుడు గీతను ఆపి, మనం పుట్టింటి నుండి తెచ్చినవి కాదు గీతా, ఈ ఇల్లు మనకిచ్చిన గౌరవాన్ని కాపాడుకోవాలి అని బుద్ధి చెప్తుంది. సీత తన దగ్గర ఉన్న పొదుపు డబ్బును, తన తల్లి ఇచ్చిన బంగారు గాజులను అమ్మి అప్పులు తీరుస్తుంది. రాజేశ్వరీదేవికి రాత్రింబవళ్లు సేవలు చేసి ఆమె ప్రాణాలను కాపాడుతుంది. అత్తగారు కోలుకున్నాక జరిగిన విషయం తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. తను ఎవరినైతే తక్కువ చేసి చూసిందో ఆ సీతనే తన కుటుంబాన్ని నిలబెట్టిందని గ్రహిస్తుంది. గీత కూడా తన స్వార్థాన్ని చూసి సిగ్గుపడుతుంది. తన అక్క సీత గొప్పతనాన్ని అర్థం చేసుకుని ఆమె కాళ్లమీద పడి క్షమాపణ అడుగుతుంది. అక్కా, నువ్వు నాకు కేవలం అక్కవి మాత్రమే కాదు, నా తల్లివి కూడా, నన్ను క్షమించు అని గీత ఏడుస్తుంది. అప్పుడు రాజేశ్వరీదేవి, నాకు ఇద్దరు కోడళ్లు కాదు, ఇద్దరు కూటళ్లు దొరికారు అని ఇద్దరినీ దగ్గరకు తీసుకుంటుంది. రామారావు కల నిజమవుతుంది. తన కూతుళ్ళు ఇద్దరూ అత్తారింటిని స్వర్గంగా మార్చి ఐకమత్యంగా ఉండటం చూసి ఆయన మురిసిపోతాడు. అత్తారింట్లో అక్కా చెల్లెళ్ళు అంటే కేవలం వరసకు మాత్రమే కాదు, బంధాలను నిలబెట్టే వారధులు అని చాటి చెబుతూ కథ సుఖాంతమవుతుంది.